హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్ ఇన్ మీడియాస్. చోహన్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అందరం కలిసి? ఏనుగు గుహలు, ఎలిఫెంటా కేవ్స్. ఎక్కడున్నాయి అవి? ఏనుగు పక్కన ఉంటాయి. ఇంకెక్కడ ఉంటాయి? ముంబైయా? ఎక్కడ? చెన్నయ్యా? ముంబై. ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుండి ఫెర్రీ తీసుకొని ఎలిఫెంటా కేవ్స్ కి ప్రయాణం కాబోతున్నాం. ఓకే, క్యాబ్ వచ్చిందా? దారిలో. ఓకే, పదండి అయితే వెళ్దాం. కమాన్. ఇంకా క్యాబ్ అది తీసుకొని మేమైతే డైరెక్ట్గా సౌత్ ముంబై వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే సీలింగ్ రోడ్ వరకు వచ్చేసామన్నమాట. చాలా బాగుంది వ్యూ అయితే. ఆల్రెడీ మేము చూసాము, అక్క బావ పిల్లలైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈ సీలింగ్ రోడ్డు అండ్ టనల్ రోడ్డు ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేశారు అందరూ. చాలా మంచిగా అనిపించింది. తప్పకుండా ముంబై వచ్చినప్పుడు విజిట్ చేయదగ్గ ప్లేసెస్లో ఈ రోడ్డు కూడా మెయిన్ అనమాట. చాలా బాగుంటుంది. పక్కనంతా సముద్రం కనపడుతూ, అలా పెద్ద పెద్ద టవర్స్ కనపడుతూ, ఇలా బ్రిడ్జ్ మధ్యలో నుంచి అలా వెళ్తూ ఉంటే అదొక వెరైటీ ఫీలింగ్ వస్తుంది. ఏదో మన కంట్రీలో కాకుండా వేరే కంట్రీలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుందన్నమాట. ఇంకా మేమందరం జాలీగా ఇలా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి, చోహన్ అయితే అందరినీ ఒకసారి హాయ్ చెప్పమన్నాడు. మేమందరం హాయ్ చెప్తా ఉన్నాము. రమేష్ గారు స్మైలీ లేరు, మీరు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది కదా. రమేష్ గారికి ఏమో ఈరోజు లీవ్ లేదనమాట, తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ స్మైలీనేమో చెన్నై వెళ్ళిపోయింది తన బీటెక్ ఫైనల్ వైవా ఇవ్వటం కోసం. అందుకని ఇంకా మేము మాత్రమే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. ఆ రోజు వెదర్ అయితే ఫుల్గా సపోర్ట్ చేసిందని చెప్పుకోవాలి. మాకు మంచిగా మబ్బులు పట్టేసి కొంచెం చల్లగా వాతావరణం చాలా బాగుంది. అండ్ 9:30 నుంచే ఫెర్రీస్ స్టార్ట్ అవుతాయని చెప్తే మేము మంచిగా ప్రాపర్గా 7:30 కల్లా స్టార్ట్ అయిపోయి బయలుదేరామన్నమాట. ఇప్పుడు చూడండి, మనము టనల్లోకి వచ్చేసాము. అంటే సముద్రం కింద నుంచి ఇలా పెద్ద టనల్ లాగా తీసి ఒక 5 to 8 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ అయితే గ్యారంటీగా ఉంటుంది. అంత దూరము మనకి సముద్రం కింద నుంచి ఈ టనల్ అనేది ఉంది. ఎంత మంచి ఎక్స్పీరియన్సో. ముంబై వచ్చినప్పుడు తప్పకుండా ఈ టనల్ రోడ్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. ఆ సీలింగ్ రోడ్ అనేది అండ్ ఈ టనల్, ఈ రెండు ఎక్స్పీరియన్సెస్ మనకు ఒకటే దారిలోనే ఫీల్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర ఎర్లీగానే 7:30 కదా. అందుకని ఇంకా ఇక్కడికి వచ్చి రాగానే ముంబై స్పెషల్ వడా పావ్ అయితే ఈరోజు మేము ట్రై చేయాలని పిల్లలు అయితే వచ్చినప్పటి నుంచి అడుగుతూ ఉన్నారనమాట. వడాపావ్ ముంబై అంటేనే ఇంకా మెయిన్గా గుర్తొచ్చే రెసిపీ ఇదే కదా. అందుకనే ఇంక ఇక్కడైతే మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడాపావ్ అయితే ట్రై చేస్తున్నాం. అది కూడా ప్రాపర్గా స్ట్రీట్ ఫుడ్డే చూస్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం రెస్టారెంట్స్లోకి హోటల్స్లోకి వెళ్ళి తిన్నా ఆ ఫీల్ రాదు. ఇలా స్ట్రీట్ సైడ్ తింటేనే ఆ వడాపావ్ ఫీల్ అనేది వస్తుందని ఇక్కడ కూర్చున్నాం. ఏం తింటున్నావు పిన్ని? ముంబై ఫేమస్ వడాపావ్. నాకు భయం అవుతుంది తినాలంటే. ఇంకా అక్కడ సరదాగా అందరం కూర్చొని తినేసి ఫెర్రీకి అయితే టికెట్ తీసుకొని ఇప్పుడైతే మేము లోపలికైతే ఎంటర్ అవుతూ ఉన్నాము. చూస్తున్నారు కదా, 1 hour అలా జర్నీ చేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే మనము గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చాము. అంటే కంపల్సరీగా గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరకు వస్తేనే మనం జెట్టి ఎక్కగలము. బ్యాక్ సైడే మనకి వెనకంతా కూడా పడవలన్నీ రెడీగా ఉంటాయన్నమాట. ఇంకా పిల్లలైతే ఫస్ట్ టైం కదా గేట్వే ఆఫ్ ఇండియా చూస్తుంది, కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇంకా మాకు టైం ఉంది, ఒక 1/2 hour టైం ఉంది. మంచిగా ఫొటోస్, వీడియోస్, కొన్ని షార్ట్స్ అలా సరదాగా అందరం కలిసి తీసుకున్నాము. అండ్ మా అక్క బావకి వాళ్ళిద్దరు పిల్లలే కాదు, నేను కూడా ఆ రోజు కిడ్ లాగానే అనమాట. ముగ్గురం పిల్లల్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిన ఫీలింగ్ అనమాట. నేను కూడా వాళ్ళతో సరదాగా ఆ రోజు అంతా కూడా స్పెండ్ చేశాము. స్మైలీని బాగా మిస్ అయ్యాము, బట్ తప్పదు. ఇంకా నెక్స్ట్ 2 daysలో తను మళ్ళీ వచ్చేస్తుంది, తర్వాత మనతోటి కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మా సన్ని బాబుకి చోహెన్ ఫోటోగ్రఫీ అది నేర్పిస్తూ ఉన్నాడు. చోహెన్ బాగా వచ్చు, చోహెన్కి ఫోటోగ్రఫీ అదంతా కూడా. అది ఈ మధ్య సన్నికి ట్రైన్ చేస్తున్నాడు అనమాట, ఎలా తీయాలి, ఏ యాంగిల్స్ బాగుంటాయి అది ఇదని. వాళ్ళు ఫోటోలు తీస్తూ ఉంటే నేనైతే కొన్ని షార్ట్స్ అలా వీడియో క్లిప్పింగ్స్ అవి కూడా తీశాను అనమాట. మా అక్క కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మా అక్కనైతే ఎన్ని ఫొటోస్ తీసామో, అక్కడ ఎన్ని వీడియోస్ తీసామో, తనకు చాలా ఇష్టము అక్కకి ఫొటోస్ వీడియోస్ దిగాలన్నా. ఇంకా పిల్లలకే ఫోజులు చెప్తా ఉందనమాట. అండ్ ఒక థమ్స్అప్ టిన్ కొనుక్కుంది మా అక్క. ఆ థమ్స్అప్ యాడ్ని అయితే ఫుల్గా ఇచ్చేసింది ఆ రోజైతే. మేము అన్నాము, థమ్స్అప్ బ్రాండ్ అంబాసిడర్ లాగా చేస్తున్నాం ఏంటక్క అని మేమేం చేసామంటే తనని అలా బాటిల్ పట్టుకొని నిలబడి మేము ఫొటోస్ వీడియో తీస్తామని ఇంకా చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మా చోహెన్ మాతోటి ఒక
షార్ట్ రీల్స్ టైప్లో ఇలా రౌండ్గా తిప్పుతాను, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోజ్ పెట్టండి అన్నాడు. ఇలా మా డిఫరెంట్గా మా అక్క చేసిన కామెడీకి మేము ఏం పెట్టాలో కూడా మర్చిపోయాం అనమాట అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదంతా ఫొటోస్ అయిన దిగాక బ్యాక్ సైడ్ గేట్వే ఆఫ్ ఇండియాకి కరెక్ట్గా బ్యాక్ సైడే వచ్చేస్తేనే మనకు అక్కడ అన్నీ రెడీగా ఉంటాయి జెట్టీస్ అన్నీ, ఇంకా ఎక్కొచ్చు అనమాట. ఇంకా ఈ షిప్లు పడవలు అన్నీ కూడా పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. మా అక్కకి ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఉందన్నమాట. నేను ఇక్కడి వరకు మాత్రమే గేట్వే ఆఫ్ ఇండియా వరకు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు ఈ ఫెర్రీ ఎక్కి అక్కడ ఎలిఫెంటా కేవ్స్ వరకు అయితే మేము వెళ్ళలేదు. ముంబై వచ్చాక ఇప్పటి వరకు కూడా వెళ్దాం అనుకున్నాము, ఇంక ఇప్పటి వరకు కుదరలేదు. ఎటు అక్కయ్య వాళ్ళు వస్తారని మాకు ముందే తెలుసు కాబట్టి అందరం కలిసి వెళ్ళొచ్చు అని ప్లాన్ ఉండే. బట్ అనుకోకుండా ఇంకా మా షెడ్యూల్ అటు ఇటు అయ్యి మా వరకు మాత్రమే ఆ రోజు మేము ఇలా బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా మళ్ళీ అక్క వాళ్ళు ఉన్న ఈ 1 వీక్లోనే ఆ బావగారు 1 వీక్ హాలిడేస్ పెట్టారు కదా ఆఫీస్కి. ఇంక ఈ టైంలోనే అన్ని ప్లేసెస్ని కవర్ చేయాలి కాబట్టి మాకున్న షెడ్యూల్లో ఈరోజే ఈ ప్లేస్కి వెళ్ళటానికి కుదిరిందనమాట. ఇంకా అందుకనే మేము మా వరకు మేము వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా ఈ ఫెర్రీ ఎక్కేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం మా జర్నీ. అండ్ ఈరోజు ఎలిఫెంటా కేవ్స్ దగ్గర ఆ ప్లేస్ గురించి మొత్తం కూడా మన ఛానల్లో చోహెన్ బాబు అంటే మా పెద్ద బాబు మొత్తం కూడా చెప్తాడు హిస్టరీ అదంతా కూడా. తనకి ఇలాంటివి తెలుసుకోవాలన్నా చూడాలన్నా ఇంట్రెస్ట్, అండ్ మా బావగారికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా అన్నీ కనుక్కున్నారనమాట బాబాను చోహెను. ఇంకా అందుకని వాళ్ళకి ఎక్కువగా తెలుసు ఇన్ఫర్మేషన్ నాకంటే కూడా. అందుకనే ఈరోజు వాయిస్ ఓవరు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం చోహెన్ తోటి ఇప్పిద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ మా సన్ని చూసారా పాపం ఈరోజు మొత్తం కూడా కెమెరామెన్ అయిపోయాడు. ఇంకా ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు కదా, ఇంకా ప్రతి ఆకుని పువ్వుని ఇంకా ఏది కనపడుతుంది దాన్ని ఫోటో తీస్తూ ఉన్నాడు అనమాట. అలానే కదా వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తేనే కదా వచ్చేది కూడా. అండ్ చూస్తున్నారా దూరంగా కొండలు, అక్కడే కేవ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ మనము రీచ్ అయిపోతూ ఉన్నాము. ఇంకా దగ్గరకు వస్తున్న కొద్దీ మేము ఫస్ట్ 20 minutes 25 minutes అలానే ఉంటుందేమో ఈ ఫెర్రీ ప్రయాణం అనుకున్నాము. బట్ ఆల్మోస్ట్ 1 hour ఉంది ఫ్రెండ్స్. ఇంకా మేము ఇంత టైం అనుకోలేదనమాట. కానీ బాగుంది. మా చోహెన్ చూడండి అదే ఎలిఫెంటా కేవ్స్ అని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే అనమాట ఈ ప్లేస్లో మనల్ని ఈ ఫెర్రీ దించేస్తారు. ఇక్కడ నుంచి మనము మళ్ళీ కొద్దిగా నడుచుకుంటూ ఆ కేవ్స్ వరకు వెళ్ళాలి. బట్ అక్కడ ఒక చిన్న ఫెసిలిటీ ఉంది, ఏంటంటే టాయ్ ట్రైన్ టైప్ అక్కడ ఉందన్నమాట. అక్కడ మళ్ళీ పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్. అంత టాయ్ ట్రైన్ ఏంటంటే ఒక 500 meters ఒక 1/2 kilometer అంతా తీసుకెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం కొంచెం నడవాలి, స్టెప్స్ కూడా ఎక్కాలి. బట్ ఓకే, అంత ఎండకి డైరెక్ట్గా నడవలేము, మళ్ళీ అక్కడికి వెళ్ళాక స్టెప్స్ అన్నీ ఎక్కాలి కాబట్టి బావ అక్క ఏం చేశారంటే టికెట్ తీసేసుకున్నారు టాయ్ ట్రైన్కి. ఈ లోపు పిల్లలు నేనేం చేసామంటే స్నాక్స్ అవి తీసుకున్నాం అనమాట. అంటే ఎండకి వెళ్ళాం కదా, కొంచెం చల్లగా ఏదన్నా తాగాలనిపించింది. చూడండి వెల్కమ్ టు ఎలిఫెంటా ఐలాండ్ అని ఉంది, చూస్తున్నారు కదా. ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి మాకు ఇక్కడ ఫోటో దించమని అడిగితే ఇక్కడ ఫోటో దించేసి ఇంకా పిల్లలునేమో ఆ కూల్ డ్రింక్ టైప్ ఏదో కొంటూ ఉన్నారు. ఇంకా బావ అక్క ఏమో ఇక్కడ టాయ్ ట్రైన్కి అయితే టికెట్ తీసుకొని అందరం కలిసి చక్కగా టాయ్ ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. చిన్న మినీ ట్రైన్ ట్రిప్ కూడా అయిపోయింది మాకు ఈ ట్రావెల్లో. బాగా అనిపించింది, ఫన్నీగా ఎంజాయ్ చేసాము. ఎంత ఎక్కిన తర్వాత ఒక 5 minutesలో మళ్ళీ అటు వెళ్ళి దిగుతాము. బట్ ఎక్కాలంటే ఎంత హైటో చూడండి. కనీసం ఒక స్టెప్ అన్న కింద పెట్టాల్సింది, చాలా హైట్ ఎక్కాల్సి వచ్చింది. జెంట్స్ అంటే ఎక్కగలుగుతారు కానీ లేడీస్కి కొంచెం కష్టమే. ఇంకా అలానే ఎక్కేసి కూర్చున్నాం అనమాట. ఇంకా చూడండి చల్లగా డ్రింక్స్ తెచ్చారు. ఇంకా ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి. ఇంకా అందరం సరదాగా కూర్చొని అక్కడ చూడండి మా బావగారు హాయ్ చెప్తున్నారు మన అందరికీ కూడా. చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే. నిజంగా ఒక ఫుల్ డే ఎలా గడిచిపోయిందో కూడా మాకు అసలు టైమే తెలియలేదు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ 4-5కి ఇంటికి వెళ్ళాము. అండ్ ఇంక ఇక్కడ ఆ టాయ్ ట్రైన్లో వెళ్తుంటే అక్కడంతా మ్యాంగ్రూవ్స్ అదంతా కూడా చాలా బాగుంది. ఒక చిన్న మినీ ఐలాండ్కి వెళ్ళిన ఫీలింగ్ అదంతా కూడా వస్తుంది అనమాట. తప్పకుండా ముంబై వచ్చినప్పుడు మీ ట్రిప్లో ఈ ఎలిఫెంటా కేవ్స్ మాత్రం తప్పకుండా ఉండేలాగా చూసుకోండి. మస్ట్ విజిట్ ప్లేసే అనమాట. మన లాస్ట్ వీడియో కూడా నేను పెట్టాను, గ్లోబల్ విపాసన పగోడాకి మేము వెళ్ళాం కదా. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, అది కూడా మంచి ప్లేస్. అండ్ ఇక్కడైతే మనము ఇంకా టాయ్ ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ ఇలా స్టెప్స్ ఉంటాయి అనమాట. కొంచెం ఎక్కాలి, కొంచెం అల్పే వచ్చిందనమాట. ఒక 10 to 15 minutes కొంచెం స్టెప్స్ ఎక్కేస్తే పైకి వచ్చేస్తాము. అండ్ ఇక్కడ ఒక మళ్ళీ ఎంట్రీ టికెట్ ఉంటుంది, అది తీసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడంతా కూడా మ్యాప్ అక్కడ కేవ్స్లో ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడంతా ఉంటాయి, అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు బావ వాళ్ళు. అండ్ ఇప్పుడు మనం ఎలిఫెంటా కేవ్స్కి వచ్చేసాం కదా. నేను చెప్పినట్టుగానే ఇక్కడ నుంచి మా చోహెన్ బాబుకి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. కొద్దిసేపు తను వాయిస్ ఓవర్ ఇస్తాడు ఈ ప్లేస్ అంతా, ఈ ప్లేస్ గురించి మీకు చెప్తూ. ఓకేనా ఫ్రెండ్స్?
హలో ఫ్రెండ్స్, పిన్ని దగ్గర నుండి ఇప్పుడు నేను వీడియోని టేక్ ఓవర్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నాం ఎలిఫెంటా కేవ్స్. ఈ ఎలిఫెంటా కేవ్స్కి అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందనంటే, మీరు ఈ వీడియోలో ఎక్కడ చూసినా మీకు ఒక ఎలిఫెంట్ బొమ్మ కనపడదు. కానీ ఈ కేవ్స్కి ఎలిఫెంటా కేవ్స్ అని పేరు రావడానికి కారణం ఒక ఎలిఫెంటే. బ్రిటిష్ వాళ్ళు 1910లో ఈ కేవ్స్ని కనిపెట్టినప్పుడు దీని ఎంట్రన్స్లో ఒక పెద్ద ఎలిఫెంట్ ఉండేదంట. ఆ ఎలిఫెంట్ని చూసి దీనికి ఎలిఫెంటా కేవ్స్ అనే పేరు పెట్టారు. ఈ కేవ్స్ని 525 ఏడీలో చౌర్య రాజులు కట్టారు. కానీ ఖచ్చితంగా ఆ రాజుల కాలంలోనే మొత్తం చేయబడిందా లేదా అనేది మనకి ఇంకా కూడా క్లారిటీగా తెలియదు. అయితే మీరు ఈ వీడియోలో అనేక పిక్చర్స్లో చూసినట్లయితే మనకి బొమ్మలు చాలా చోట్ల విరిగిపోయినట్టు కనపడుతూ ఉంటాయి. ఈ బొమ్మలు విరిగిపోవడానికి కారణం ఏంటి అని అంటే, 1600 సంవత్సరంలో పోర్చుగీస్ రాజులు మన భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ గుహలను కనుక్కున్నారు. వాళ్ళు ఈ గుహల్ని కనుక్కున్నప్పుడు వాళ్ళ సైనికులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ గుహల్లో వాళ్ళు తుపాకీలు పేల్చడము, టార్గెట్ ప్రాక్టీస్ చేయడం ఇలా చేశారు. అలా ఈ గుహల్లో చాలా స్వరూపాలు మనకి శిథిలావస్థలో కనపడుతూ ఉంటాయి. కానీ 1900 తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని తీసుకుందో అప్పటి నుండి మళ్ళీ వాళ్ళు దీన్ని సంరక్షించడం మొదలుపెట్టారు. అలా ఈ వీడియోలో మనం చూడొచ్చు. అయితే ఈ వీడియోలో మొత్తం ఈ కేవ్స్లో మనకి 7 కేవ్స్ ఉంటాయి. ఈ 7 కేవ్స్లో 5 కేవ్స్ వెస్టర్న్ హిల్లో, 2 కేవ్స్ ఈస్టర్న్ హిల్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నది వెస్టర్న్ హిల్లోని ఫస్ట్ కేవ్ అనమాట. ఈస్టర్న్ హిల్ కేవ్కి ఇప్పుడు వాళ్ళు జనాల్ని అలౌ చేయట్లేదు. సో వెస్టర్న్ హిల్లోని ఫస్ట్ కేవ్లో మనం ఉన్నాం. ఈ ఫస్ట్ కేవ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఈ ఫస్ట్ కేవ్ ముఖ్యంగా శివుడికి సమర్పించబడిన కేవ్. ఈ కేవ్లో మనకి మొత్తం 9 విగ్రహాలు ఉంటాయి. ఈ 9 విగ్రహాలు శివుడికి సంబంధించిన 9 అవతారాలుగా, 9 ప్రతిమలుగా చూస్తూ ఉంటారు. వీటిలో ఏమేమి ఉంటాయి అని అంటే, మొదటిది త్రిమూర్తి శివ. అంటే ఒకటే మూర్తిలో శివ ద జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్, సృష్టికర్త మరియు సృష్టి నడిపించేవాడు, సృష్టిని ఆఖరికి అంతం చేసేవాడు శివుడు అని ముగ్గురు, బ్రహ్మ విష్ణు శివులు అని పిలుస్తూ ఉంటారు. ఈ ముగ్గురిని శివుడిలోనే చిత్రీకరించబడింది మొదటిది. రెండవది అర్ధనారీశ్వర స్వరూపం. అర్ధనారీశ్వర అంటే మీ అందరికీ చాలామందికి తెలుసు. పార్వతీదేవి శివుడితో అత్యంత సన్నిహితంగా ఉండాలి అనుకున్నప్పుడు తను సగం ఆడవారిగా సగం మగవారిగా చేసుకున్నప్పుడు దాన్ని అర్ధనారీశ్వర అని పిలుస్తూ ఉంటారు. అదొక స్వరూపం ఇక్కడ మనకు కనపడుతుంది. ఇక మూడవది గంగాధరుడు. భగీరథుడు నేలపైకి గంగా జలాన్ని పంపించమని అడిగినప్పుడు ఆ జలం నేలపైన పడితే ఆ ఫోర్స్కి భూమి నశించిపోతుంది అని శివుడు భావించి ఆ గంగా జలాన్ని తన జటాయువుల్లో కట్టుకుంటాడు. దాన్నే గంగాధర శివుడు అంటారు. ఆ ప్రతిమను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి నటరాజ శివుడు. శివుడు ఎంతో అందంగా నాట్యం చేస్తున్నప్పుడు దేవతలు, గాంధర్వులు అందరూ దాన్ని చూసి ఈ సృష్టి యొక్క అందాన్ని వాళ్ళు వీక్షిస్తూ ఉంటారు. దాన్ని నటరాజ శివుడు అని అంటూ ఉంటాం. ఇంకొకటి కళ్యాణ సుందర శివుడు. ఈ యొక్క స్వరూపం యొక్క అర్థం ఏంటి అని అంటే, ప్రకృతిలో 2 ఉంటాయి, పురుష ప్రకృతి. ఈ రెండిటి యొక్క కలయిక మనము ఈ సృష్టిగా చెప్పుకుంటూ ఉంటాం. అలానే పురుష ప్రకృతి ఈ 2 శివ పార్వతులుగా పరిగణిస్తూ వీరి సమ్మేళనమే ఈ సృష్టిగా పరిగణించబడింది అని చెప్పడానికి ఈ స్వరూపాన్ని వాడుతూ ఉంటాం. ఇంకొకటి అంధకాసుర వధ. ఆ అంధక అనే ఒక రాక్షసుని సంహరించేటప్పుడు శివుడు ఎలా ఉన్నాడు అనేది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి రావణ అనుగ్రహ. రావణుడు కైలాసం పర్వతాన్ని ఎత్తాలని ప్రయత్నిస్తాడు. కానీ శివుడు రావణుడి స్థానం మీద చూపించడానికి తన కాలుని కూడా కదపకుండా ఆ పర్వతాన్ని అక్కడే నిలుపుతాడు. దాన్ని రావణ అనుగ్రహ శివ అని అంటాం. ఇంకొకటి యోగీశ్వరుడు. శివుడు యజ్ఞం చేస్తున్నప్పుడు, తాను ధ్యానం చేస్తున్నప్పుడు ఉన్న చిత్రాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక ఆఖరిది అన్నిటికంటే ప్రముఖమైంది శివలింగం. ఈ శివలింగాన్ని మనం ఈ గుహ యొక్క సెంటర్ పార్ట్లో చూస్తూ ఉంటాం. అయితే ఈ శివలింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు మాత్రమే ఇక్కడ ఈ గుహలో ఆ శివలింగానికి పూజలు అర్పించబడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు, మేము ఫస్ట్ కేవ్ నుండి బయటికి వచ్చాము. అలా చుట్టూ నడుచుకుంటూ వెళ్తే మనకి వేరే అనేక కేవ్స్ కనపడుతూ ఉంటాయి. ఈ కేవ్స్ లోపల చాలా వరకు ఇప్పుడు మనకి ఎటువంటి విగ్రహాలు కానీ స్వరూపాలు కానీ లేవు. అవి ఇప్పుడు నాశనం చేయబడ్డాయి. కొన్నిట్లలో వాళ్ళు అప్పటికి ఇంకా కట్టను లేదు. అలా ఈ కొండపైన మనకి మొత్తం 5 కేవ్స్ ఉంటాయి. దీంట్లో మొదటి కేవే మనకి ఇంపార్టెంట్. దాంట్లోకి మనం ప్రవేశించాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలా నడుచుకుంటూ వెళ్తే మనకు అలా కేవ్స్ కనపడుతూనే ఉంటాయి. ఈ కేవ్స్ అన్నిట్లో కూడా ఎంతో ఆర్టిస్టిక్గా, ఎంతో చిత్రాత్మకంగా అనేక సంఘటనలు వాళ్ళు సృష్టించి చిత్రీకరించారు.
ఇంత లోపటికి ఉన్న ఈ సముద్ర ప్రాంతంలో ఉన్న దీన్ని మనం చూడడం అనేది మనకి ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ చోహన్, చాలా బాగా చెప్పావు నాన్న. ఇక్కడి నుంచి నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు నిజం చెప్పాలంటే నేను ఆశ్చర్యపోయి ఇప్పుడు ఆశ్చర్యంలో ఉన్నాను ఫ్రెండ్స్. మా చోహన్ అయితే 1 టేక్లోనే వాయిస్ ఓవర్ మొత్తం ఇచ్చేసాడు ఫ్రెండ్స్. ఒక్కసారి చూసుకున్నాడు తను గూగుల్లో, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు 1 టేక్లోనే చెప్పేశాడు. చాలా బాగా చెప్పాడు, తెలుగులో అంత స్పష్టంగా మాట్లాడాడు. నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపించిందో. అండ్ ఇంకా మేమైతే ఇప్పుడు బయటకు వచ్చేసాం కేవ్స్లో నుంచి. ఇక్కడైతే కొంచెం మనం ఇంకా మెట్లు దిగుతూ ఉంటే మొత్తం అటు ఇటు షాప్సే ఉంటాయి. చాలా బాగున్నాయి అన్నమాట. రేర్గా ఉండే పీసెస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. 100, 150, 200 తక్కువ కాస్ట్లోనే ఎవరైనా ఇంట్లో ఇట్లా డెకరేటివ్ పీసెస్ లాగా పెట్టుకోవాలన్నా, ఆర్నమెంట్స్ పెట్టుకోవాలన్నా చాలా బాగా అనిపించాయి. కాకపోతే మేమైతే ఏం షాపింగ్ అయితే చేయలేదు, ఊరికే అలా చూస్తూ ఇంకా కిందకి దిగామన్నమాట. ఇంకా మాకు లంచ్ టైం అవుతుంది. మేము ఫస్ట్ ఫెర్రీలో పైకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళటానికి కూడా 12 తర్వాతే ఫస్ట్ ఫెర్రీ స్టార్ట్ అవుతుందన్నారు రిటర్న్కి. ఇంకా అందుకని మేము ఆ టైం కల్లా మళ్ళీ ఆ టాయ్ ట్రైన్ ఎక్కేసి ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసి ఫెర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఫెర్రీ ఎక్కేసి కూర్చున్నాం. మా అక్క అంటుంది అలసిపోయాం బుజ్జి అంటే, ఇంకా అలసిపోయినా తప్పదు, మళ్ళీ వీడియో ఎండింగ్ కూడా చేయాలి కదా అక్క, యూట్యూబ్లో వీడియోస్ అంటే ఇలానే ఉంటాయి అని చెప్తూ ఉన్నాను అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా పెద్ద షిప్ ఒకటి, కంటైనర్ షిప్ అక్కడ పక్కన వెళ్తూ ఉంది. ఎంతసేపు తీసిన వీడియో ఆ షిప్ ఎండవట్లేదు, చూస్తున్నారు కదా. అంత పెద్ద పెద్ద కంటైనర్స్లోనే మనకి వేరే దేశాల నుంచి ఐటమ్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా. నెలల తరబడి ట్రావెలింగ్ ఉంటుంది అనమాట ఆ షిప్లో, సముద్రం మీదే. ఇంకా అలా అవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నాను. కొంతమంది అన్ని ప్లేసెస్ తిరగలేరు కదా, తిరగలేని వాళ్ళకి ఈ వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ మెయిన్గా కూడా మా అమ్మ పాపం అసలు ట్రావెలింగ్ అసలే పడదు కాబట్టి ఏ ప్లేసెస్ చూడదు, ఇలా వీడియోలు చూస్తూ ఉండొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఒక చిన్న షిప్లో ఇక్కడంతా కూడా మన ఇండియా ఫ్లాగ్స్ తోటి ఎంత కలకలలాడుతూ బాగా అనిపించింది. అది వీడియో షూట్ అయితే చేసామన్నమాట. ఇంకా మన ఫెర్రీ అయితే ఎండింగ్ పాయింట్కి వచ్చేస్తూ ఉంది. చూస్తున్నారు కదా, గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడే తాజ్ హోటల్, చాలా ఫేమస్. అది మీ అందరికీ తెలిసిందే. ముంబై అంటేనే ఇంకా ఈ 2 ప్లేసెస్కి తప్పకుండా అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంకా ఫెర్రీ దిగగానే మేమైతే లంచ్ కోసం ఒక హోటల్ని సెర్చ్ చేసుకున్నాము, అక్కడికైతే వెళ్ళిపోయాం అనమాట. లంచ్కి వచ్చినావా? లంచ్ అలసిపోయి ఎండకు తిరిగంతా అలసిపోయి లంచ్కి అయితే వచ్చాము. ఇదిగోండి పిల్లలు చూడండి, ఇంకా బుక్కులు ఎత్తుకుతున్నారు. ఢిల్లీ దర్బార్ వచ్చాము, కొలాబా మార్కెట్ దగ్గర. ఇంకా ఇప్పుడైతే లంచ్ చేస్తాము. ఆర్డర్ ఇచ్చాక మేమేమో ఆర్డర్ చేసుకున్నాము, చూపిద్దాం అక్క, చూపిద్దాం. ఓకే, ఆ రోజు నేను పిల్లలు అయితే పాయ సూప్ చెప్పుకున్నాము. ఇంకా అక్క బావ వద్దన్నారు, కానీ చాలా బాగుంది పాయ సూప్. అండ్ బావగారేమో జీరా రైస్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా ఇలాంటి ఐటమ్స్ నాకు ఏమొద్దు, డ్రై ఐటమ్స్ కానీ నాన్స్ కానీ, ఓన్లీ రైస్ తింటానంటే తను రైస్ ఆర్డర్ చేసుకున్నారు. మాకేమో నాన్స్ అవి ఆర్డర్ చేశారనమాట. డ్రై ఐటమ్ కూడా చాలా బాగుంది. ఇంక ఇలా మా లంచ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసుకొని ఇంకా మళ్ళీ వెంటనే మేము క్యాబ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట లంచ్ అయిపోగానే. ఎందుకంటే మాకు మళ్ళీ లోకల్ ట్రిప్ కూడా ఉంది. ఇంకా స్మైలీ వచ్చాక అందరం కలిసి మళ్ళీ ముంబై లోకల్ ట్రిప్ కూడా వెళ్ళాలని ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా వేరే ఎక్కడ మేము వెళ్ళకుండా ఆ రోజుకి మాకు రెస్ట్ ఇవ్వాలి కదా, కంటిన్యూస్గా అన్నీ తిరగాలంటే కష్టం కదా, అందులో ఈ సమ్మర్ సీజన్లో ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే కనుక తప్పకుండా మా చోహన్ బాబు కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంత 1 టేక్ ఆర్టిస్ట్ అనిపించుకున్నాడు ఈరోజు. నేను ఆశ్చర్యపోయాను, తల్లిగా ఎంత సంతోషం అనిపించిందో. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.